పంచాయతీ సర్పంచ్ గారు, అదేవిధంగా గోపాల్ రెడ్డి అన్న, మేము ఎప్పుడు ఆయన పేరు వింటూ ఉంటాం. వాళ్ళు మీ అభివృద్ధి కోసం కానీ మీకు సహాయం చేయడంలో కానీ ఎప్పుడు ముందుండి ఈరోజు పెద్ద కార్యక్రమం సీఎం గారిది అయినా కూడా కానీ ఈ కార్యక్రమానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ వచ్చి అదే కూడా అదేలే ఇది కూడా ఒక కార్యక్రమం అనుకోవచ్చు కూడా. ఈ కార్యక్రమంలోకి రావడం చాలా సంతోషం. మరి అదేవిధంగా బ్రిటిష్టోన్ ఇండియా నుంచి ఇచ్చేసినటువంటి వైభవ్ గారు ఇండోర్ నుంచి వచ్చారు. శాంత్ కుమార్ గారు నవజీవన సంస్థ ఆయన ట్రెజరర్. మా టీం మెంబర్స్ ఇక్కడ అందరూ ఉన్నారు. రవి, శ్రీనివాసులు, ఇక్కడ వచ్చేసినటువంటి రమణయ్య, వెల్సన్ గారు, అదేవిధంగా డేవిడ్ గారు ఇక్కడ వరదాయపాలెం నుంచి వచ్చారు. ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. మా మిత్రులు వేణన్న గారు, అందరికీ నమస్కారం. మీకందరికి కూడా నమస్కారం. ప్రతిసారి ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ముందు నష్టపోయేది మీరే. ఎందుకు మేమే నష్టపోతున్నాము అనేది మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలుసు. ప్రతిరోజు పని చేస్తే కానీ ఆ రోజు తింటారు. దాచిపెట్టుకొని సంవత్సరానికి అయ్యే భత్యము, సంవత్సరానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు అంతా మీ దగ్గర దాచిపెట్టలేదు. ఉండదు కాదు, పెట్టడానికి చోటు లేదు. అందువల్ల సంపాదించరు, అంతే కదా. సంపాదిస్తే ఎక్కడ పెట్టాలా? కాబట్టి ఈ రోజు అయిపోతే హ్యాపీగా ఉంటుంది, అంతే కదా. అవునా కాదు చెప్పండిలే, అంతే. ఆ రోజు అంటే మిగిలింది అనుకో, మళ్ళీ రేపు ఎవరు మళ్ళీ ఎక్కడ పెడతాం దాన్ని. అందువల్ల దాన్ని కంప్లీట్ చేసే దాంట్లో ఉంటారు. కాబట్టి 10-12 రోజులు వర్షాలు పడ్డాయి. ఈ ఏరు వచ్చింది, నీళ్లు వచ్చినాయి, అది వేరే. కానీ వర్షంలో పని లేదు. మిగతా వాళ్ళు బ్రతకగలరు ఇక్కడ కానీ, లేదంటే ఊర్లోకి పోయి తెచ్చుకొని బ్రతకగలరు. గిరిజనులకి అప్పిచ్చే వాళ్ళు లేరు. అవునా? మీరు అడగరు, దానికంటే ముందు మీరు కూడా అడగరు. వస్తూనే ఉంటారు, 4 రోజులైనా సరే గమనం ఉంటారు. అడక్క తినేదానికి కూడా బారు. చాలా మంది ఏంటంటే టౌన్లలో ఉండే వాళ్ళు వెళ్తారు, కానీ గిరిజనులు బారు. గిరిజనులు ఎక్కడున్నా కూడా టౌన్లో ఉండని ఎక్కడున్ని పస్తు గడుపుతారు, కానీ ఆత్మాభిమానంతో బతుకుతారే. కానీ ఆత్మాభిమానం వదిలేసి బిచ్చాటనకు పోవడమో లేకపోతే ఇది అనడమో చేయదు. ఇది నిజమేనా కదా? అందువల్ల అంత ఆత్మాభిమానంతో బ్రతికే జనం కాబట్టి మీకే ముందు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మిచాన్ సైక్లోన్ వచ్చినప్పుడు గుర్తించాము. 2000 కుటుంబాల గిరిజనులకి ఈరోజు మేము తిరుపతి, నెల్లూరు జిల్లా 2 జిల్లాల్లో 2000 మందికి ఇస్తాను. జరుగుతూ ఉంది ఇప్పుడు వారం నుంచి. ఈరోజు మీ దగ్గరికి వచ్చాం కాబట్టి అందుకని మేము మీకు ప్రాధాన్యత ఇవ్వడం. అర్థమైందా? మేము కరోనాలో కూడా కానీ మీకే ఇచ్చాం. మీకు ఎంతమందికి నేను తెలుసో తెలియదు, నాకు తెలియదు. వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆడ స్కూల్లో పెడితే అందరూ మూటలు ఎత్తుకొని వచ్చారు. ట్రాక్టర్ తీసుకొని వచ్చి అన్న కాబట్టి చాలా సంతోషం. అందువల్ల ఈ 2000 కుటుంబాలకి సపోర్ట్ చేయడానికి మేము బ్రిటిష్టోన్ ఇండియా నుంచి కానీ వేరే సంస్థల నుంచి కానీ మేము సమీకరించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కానీ మీకు అప్పుడంతా క్వాలిటీగా ఇది చేసామో అదే క్వాలిటీ ఎప్పుడు ఉంటుంది. నవజీవన్ ఆర్గనైజేషన్ అంటేనే మనము ఇచ్చే వస్తువు కూడా కానీ ఏదో అలా టప్పగా అట్టా ఇచ్చేది ఉండదు. ఏమి ఇస్తానో కూడా మీకు చూపిస్తాం. అవునా? కాబట్టి ఈ అట్టడుగున్నటువంటి గిరిజనుల్ని ఆదుకోవడమే లక్ష్యంగానే పనిచేస్తూ ఉంది సంస్థ. ఈ జిల్లాలోనే కాదు, తిరుపతి జిల్లాలో పనిచేస్తుంది, నెల్లూరు జిల్లాలో పనిచేస్తుంది, 5 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండియా అంతా కూడా మనము ఆర్గనైజేషన్ పనిచేయడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ఎక్కువ శాతము ఈ చెత్త ఏరుకుంటారు కదా,
ఈ చెత్త ఏరేది కూడా గిరిజనులే ఎక్కువ మంది. ఇప్పుడు ఇక్కడ మీరేం చేస్తారు, కూలికి పోతారు, లేదంటే చేపలు పడతారు, రెండే కదా. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చెత్త ఏరుతారు, ఇంక వేరే పనికి పోరు. కాబట్టి ఇట్లాంటి అన్ని రకాలుగా ఎక్కడన్నా ఉండని కానీ వీళ్ళని మనము వీళ్ళ అభివృద్ధి కోసం మా వంతుగా మేము పనిచేయాలనుకున్నాం. అందులో భాగంగానే చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది పెద్దగా ఉపన్యాసం ఇచ్చే ఇది కాదు. మనం ఆర్గనైజేషను 35 ఏళ్ళుగా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉంది. తీర ప్రాంతంలో సునామీ వచ్చినప్పుడు 3000 ఇళ్ళు కట్టించాం, 2 అంతస్తులు ఇల్లు కట్టించాం. ఒక ఆమె అడిగింది, మేము రెడ్డింటికి పోతే రెడ్డమ్మ మిద్ది మీద చేరి తిట్టిందంట, ఆమె స్కూల్కి రాలేదని. ఏసారి మీరు ఇల్లు కట్టిస్తానంటున్నారు, నాకు రెడ్డి ఇల్లు కావాలి కట్టిస్తారని. ఆ మాట కోసం 1000 ఇళ్ళు కట్టించాం మిద్ది మీద. ఇప్పుడు పోతే సార్ భలేవాళ్ళు సార్, మీరు మమ్మల్ని మేడం చేసేసారు. ఎవరు వచ్చినా మేడం మేడం అంటున్నారట. కాబట్టి అది మీ అక్కడ ఏమనుకున్నామంటే మీ ముఖంలో ఆనందం చూడాలనుకున్నాము. చిన్న గుడి చేసుకునే వాళ్ళకి 200 గంటలు బిల్డింగ్ కట్టిస్తే ఎట్లుంటుందని చూసాం అన్నీ. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా కానీ మేము ఇంకా ఎక్కువగా పని చేస్తాం. పెద్దలు వారి సహకారం చాలా బాగుంది. మాకు శాంత్ కుమార్ గారు చెప్తానే ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మేము కూడా ఆనందంగా పనిచేయడానికి ఉంటుంది, ఆటంకం లేకుండా. ఎక్కడైనా పోతే ఆటంకం ఎక్కువ ఉంటుంది. మా ఊరికి ఏంది చేసేది, నిన్న ఊర్లో ఇస్తే ఒక 250 ఇళ్ళు ఉన్నాయి, ఒక మన దగ్గర 100 మందికే చేసేది. వచ్చేసింది గొడవ, లీడర్ అంటారు, సర్పంచ్గా పోటీ చేసింది. ఆ ఊర్లో పెద్ద గొడవ చేసింది. ఆ ఊర్లో వీళ్ళందరినీ వచ్చేసారు, మీరు తీసుకోవద్దండి అండి. వాళ్ళు ఎవరు బాగా ఇన్ని వస్తువులు చూసి నాకు ఎవరు వెళ్తారు వెనక్కి అంటే అది ఎట్లా చేసేవాళ్ళు ఉంటారు. అది ఆటంకం. సహాయం వచ్చినప్పుడు నా జనాలకి ఎంతమందికి వీలైతే అంతమందికి ఇవ్వనిలే అనుకోవాలి, కానీ అందరూ చేయలేరు కదా. మన దగ్గర 1000 కుటుంబాలు ఉంటే 1000 కుటుంబాలకి ఎవరు ఎక్కడి నుంచి వస్తారు, ఇది పరిస్థితి. కాబట్టి ఈ మనం చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇది చెప్పుకుంటే కాదు. నవజీవన్ అంటేనే కొత్త జీవితం, ఇది గుర్తుపెట్టుకోండి. సంస్థ పేరులోనే కొత్త జీవితము. మేము పనిచేసేదంతా కూడా ఒక కుటుంబాన్ని అనుకున్నామంటే ఆ కుటుంబాన్ని ఇంక మళ్ళా వెనక్కి పోకుండా వాళ్ళంతకు వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టు చేయడం వరకు చేస్తాం. ఈరోజు మనం 5 రాష్ట్రాల్లో 500 మందిని లారీ ఓనర్లు చేసాం. ఆ ఓనర్లు ఇప్పుడు కూలి చేసుకునే వాళ్ళు ఓనర్లు అయ్యి వాళ్ళ బండ్లు మున్సిపాలిటీకి అద్దెకిచ్చారు. గుంటూరులో ఏమంటుంది, ఏమంటుందంటే మేము చెత్త ఏరుకునే వాళ్ళమి, ఇప్పుడు ఆడిపోతే ఆ బండి మీద వాళ్ళ పేరు రాశారు, బండి ఆదమ్మ అని. నాకు భలే గర్వంగా ఉంది సార్. నా బండి పోతా అంటే ఈ పక్కన వాళ్ళు అడతామే, ఇది ఎవరిది మీ బండి అంటే నాది అంటదంట. ఇది కూడా మేము నిజంగానే ఇదంతా కూడా వాళ్ళు చెప్పే మాట వింటే భలే ఆనందం వేస్తుంది మాకు. మీరు ఇచ్చే ఆస్తి ఏంటంటే అదే మాకు, మిమ్మల్ని చూసి ఆనందపడమే మేము మీ దగ్గర నుంచి ఆశించాం. అంతేగాని మేము వేరే ఉద్దేశం కోసమో కాదు. మేము ఉన్నంత వరకు ఈ పని చేయాలనుకున్నాం, చేస్తాము. చేసేది కూడా ఏదో ఇచ్చామంటే ఉడతాబత్తిగా అట్లేం ఉండదు. మేము ఒక వారం రోజులు 10 రోజులు మీకు మీ ఆహారంలో కానీ మీరు తినే తిండిలో కానీ మేము మీ కుటుంబంలో ఒకరుగా ఉండాలనుకున్నాం. అందుకే ఈ 2000 కుటుంబాల్లో మేము ఒక వారం రోజులు సహాయకారిగా ఉండాలనేది మా ఉద్దేశం. అందుకనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని వేరేగా మేము సహాయము సహకారము ఏది కాదు. కాబట్టి మా వంతు మీకు ఇదొక సహకారం అందిస్తాను. కాబట్టి దీన్ని అన్నిగా భావించకుండా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం.
ఎందుకంటే మా గిరిజనుల్ని మీరు గుర్తించినందుకు బుజ్జి స్టోర్ సంస్థకి, నెక్స్ట్ సహదేవయ్య సార్కి, శాంతికుమార్ గారికి పేరు పేరున వీరందరి తరపున నా పంచాయతీలో 60 కుటుంబాలకు మీరు సహకరించినందుకు మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక వారం 10 రోజులుగా వాళ్ళ ఆహారంలో మీరు భాగమైనందుకు, కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకొకసారి ఇది పర్మనెంట్ సొల్యూషన్గా మీరు మా అందరికీ ఒక సహాయం చేయండి. ప్రతి సంవత్సరం మాకు ఎల్ల వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక ఫ్లడ్ వాల్ ఏదైనా ఈ సంస్థ ద్వారా సహాయం చేస్తే మాకు బాగుంటుంది. మా ద్వారా కూడా కొంత దీనికి కూడా సహాయం చేస్తాం, కొంత పర్సెంటేజ్. ఆ విధంగా వీళ్ళు కూడా ఒక వర్షం వస్తుందంటే గుండెల్లో గుర్రాలు పరిగిస్తుంటాయి. వర్షం వచ్చిన మనశ్శాంతిగా నిద్రపోయే ఒక వాతావరణం ఏర్పరిచినారంటే పేరు పేరుకి మిమ్మల్ని ఎప్పటికీ మా జీవితాంతం మీ ఫోటోలు పెట్టుకొని మేము ఇక్కడ నివసిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.